బిగ్ బాస్ తెలుగు 9లో నిన్న అర్ధరాత్రి జరిగిన కొన్ని కీలక పరిణామాల సారాంశమిది. నామినేషన్ల తర్వాత కదా, దాదాపు 5:30 గంటల ఫుటేజ్. అందులో ముఖ్యంగా తనుజ, ఇమాన్యుయల్, కళ్యాణ్ మధ్య గొడవలు, మారుతున్న స్ట్రాటజీలు ఆటను భలే ఇంట్రెస్టింగ్గా మార్చాయి. అవేంటో చూద్దాం. మొదటిగా ఈ వ్యూహాలు, ఎత్తుగడలు చూడండి. బయటనుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, ముఖ్యంగా తనుజ టాప్లో ఉందని తెలియడంతో ఈ ముగ్గురు అంటే తనుజ, ఇమాన్యుయల్, కళ్యాణ్ తమ గేమ్ ప్లాన్స్ మార్చేసినట్టు క్లియర్గా కనిపించింది. కావాలనే ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ ప్లాన్ ప్రకారమే గొడవలు క్రియేట్ చేస్తూ ఆటను కొంచెం రంజుగా మార్చే ప్రయత్నమన్నమాట. ఇక రెండవది ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ గొడవ. బాత్రూం దగ్గరైతే పెద్ద వాగ్వాదమే నడిచింది. ఆయేషా విషయంలో తనుజ మాట మార్చడం అంటే ముందు అందరితో అన్డిజర్వ్డ్ అని, తర్వాత ఇమాన్యుయల్తో డిజర్వ్డ్ అనడం. అదీకాక తనకెవరూ లేరు, ఇమాన్యుయల్ కూడా సపోర్ట్ చేయలేదని చెప్పడం. ఇవన్నీ ఇమాన్యుయల్ పాయింట్ని స్ట్రాంగ్ చేశాయి. ఈ గొడవలో తనుజ అడ్డంగా దొరికిపోయినట్టే అనిపించింది. చివరిగా కళ్యాణ్ ఆటతీరు. అదో రకం కన్ఫ్యూషన్. ఏమాత్రం లాజిక్ లేకుండా ఉంది. తనకు అండగా ఉన్న తనుజనే నామినేట్ చేస్తాననడం ఏంటి? మరి అసలు గొడవలున్న మాధురి, రమ్యలను వదిలేసి తనుజ నామినేషన్కు ఏవో సిల్లీ రీజన్స్ చెప్పడం విమర్శలకు తావిస్తోంది. ఏదో ప్రూవ్ చేసుకోవాలని చూసి తడబడినట్టు కనిపిస్తున్నాడు. మొత్తానికి ఈ అర్ధరాత్రి జరిగిన డ్రామా అంతా సీజన్కి మరింత మసాలా యాడ్ చేసింది. ముఖ్యంగా ఈ ముగ్గురి మధ్య పోటీ ముందు ముందు ఇంకా గట్టిగానే ఉండేలా ఉంది.